మన మూల వాక్యము, సంఘములో నీవు ఎవరి వలె ఉన్నావు. అంశము సంఘములో, సమాజంలో, కుటుంబంలో నీవు నేను ఎలాగ ఉన్నామో నీ పాత్ర నా పాత్ర ఏమిటి? విశ్వాసకి కావలసింది ముఖ్యమైనది నీవెలాగున్నావు సంఘములో. అది మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడును గాక. అట్టి అవకాశము పొందుకుందుము గాక. హల్లెలూయా. నీవెలాగూ ఉన్నావు అనే మాట కోసము, ఆదాము వలె భార్య మాట వినేవాడివిగా ఉన్నావా? మొదటి మాట ఏంటి తల్లి? ఆదాము వలె భార్య మాట వినేవాడివిగా ఉన్నావా? మొదటి మాట. నువ్వెవరి మాట వినేవాడివిగా సంఘంలో ఉన్నావో మనం ఆలోచన చేద్దాం. భార్య మాట విని ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చాలు తల్లి, చాలు తల్లి. ఆదాముతో మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు. మంచి తోట చేసి అందులో ఫలవృక్షాలన్నీ దేవుడు పెట్టి, ఇవన్నీ మీరు తినండి, మీరు నా స్వరూపంలో నా పోలిక చొప్పున మిమ్మల్ని చేసుకున్నాను కాబట్టి మహిమ శరీరముతో ఉన్నారు వాళ్ళు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ మహిమ శరీరముతో ఏదైనా తోటలో నా ప్రభువుల వారు పెట్టారు. పెట్టి ఒక మాట అన్నారు, అన్నీ తినండి, అన్నీ తిరగండి, కానీ ఈ పండు మాత్రము మీరు తినవద్దు అని ప్రభువు ఖండితంగా చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు, ఒక్కానించి చెప్పారు. కానీ అవ్వ త్వరగా ఆడది మోసపోవడం గల కారణం మనకు అవ్వే సాదృశ్యం. మోసపోకుడి త్వరగా మోసపోయింది. అక్కడికి సాతాండి వచ్చాడు, ఇది నిజమా అని ప్రశ్నార్థకంగా వదిలేశాడు. అందులో ఆలోచించింది, అక్కడ కూర్చొని తీసింది పండు, భర్తకు పెట్టింది. భార్య మాట విని పండు తినేసాడు. తినేసిన తర్వాత ఆదాము ఏమి కోల్పోయాడో తెలుసా తల్లి? మొదటిది దేవుని మహిమను కోల్పోయాడు. అప్పటి వరకు చెప్పాను కదా, మహిమ వస్త్రాలు ఉన్నాయి వారికి. పాపం అంటే తెలీదు. పుట్టిన వారు పుట్టినట్టుగా దేవుడు అందులో పెట్టారు. పాపము తెలీదు. మొదటగా ఎప్పుడైతే భార్య మాట విని తినొద్దన్న పండు తిన్నాడో పాపము అందులోకి అతనికి వెంటర్ అయిపోయింది శరీరంలోకి. ప్రభు వచ్చారు, ఆదామా ఆదామా వచ్చారా బయటికి? పాపము ఉంటే హృదయంలో మందిరానికి రాలేరు. చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి రాలేరు. అర్థమవుతుందా మీకు? ప్రతి వారము ప్రార్థనకు రాలేరు. ఒకవేళ నా బాధ పడలేక మీరు వచ్చారంటే మీ మనసుని వాత వేయబడినటువంటి మనస్సాక్షికి మీరు అప్పగించేశారని అర్థం. ప్రతి వాక్యము నీతో నాతో స్పష్టంగా మాట్లాడినప్పుడు నువ్వు పాపానికి చోటు లేకుండా ఉంటావు. పాపానికి నీ హృదయంలో చోటు లేనప్పుడు వాక్యానికి నువ్వు వాక్యాన్ని ఎదుర్కొంటాకే ప్రతి వారం మందిరానికి వస్తావు. ఆదాము వెళ్ళలేకపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, దేవుని మహిమను కోల్పోయాడు, శాంతిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. అక్కడ మళ్ళా దేవుడు ఒక మాట అంటున్నారు, నీవు తినద్దన్నటువంటి ఫలము తింటివి గనుక నేల కూడా శపించబడింది. నిన్ను బట్టి సంఘానికి అవమానం జరుగుతుందేమో, నిన్ను బట్టి యాజకులకు అవమానం జరుగుతుందేమో. ఒక్కసారి ఉదయకాల సమయంలో ఆలోచన చెయ్యి. మంచి అగ్ని వలె ఆరాధన జరుగుతుంటే ఆరాధనలో పాల్పంపులు పొంది నువ్వు దేవుణ్ణి తిట్టేవాడిగా తిట్టేదానిగా నువ్వు ఉన్నావేమో. బయటకు వెళ్ళిన తర్వాత ఆదాము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. భూమి శపించబడిందట. యాజకులకి చెడ్డ పేరు రావడానికి, దేవునికి అవమానం కలగడానికి, అతను దేవుని దీవెన పోగొట్టుకోవడానికి, మనశ్శాంతి లేకుండా తిరగడానికి, ఆత్మీయ జీవితం నుంచి తొలగిపోవడానికి తినొద్దన్న పండు భార్య మాట తిన్నందువలన ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏమి కోల్పోయాడో చూసారా తల్లి? తనను బట్టి ఈ భూమిని పండించి నిండించి వ్యవసాయం చేసి తినండి అన్నటువంటి ప్రభులు వారే ఆదాము మాట ధిక్కరించాడు కాబట్టి దేవుని మాట భూమి శపించబడ్డది.
భూమి శపించబడిపోయింది ఆదాముని బట్టి. భార్య మాట విన్నాడు. భార్య మాట మంచిదైతే వినితే ఆ యొక్క ఫలాలు పొందుకునేవాడు మరి ఆదాము. దానిని బట్టి ఆ శాపము ఆ శపితమైనటువంటిది భూమి మీద ఇంకా మనకి వేలుబడి చేస్తుంది. నీవు చేసినటువంటి అపరాధాలను బట్టి నీ బిడ్డలకి ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితం రాకూడదని మా బాధ. మన పితరులు చేసినటువంటి పాప ఫలితంగా మనం ఇది అనుభవిస్తున్నాం. ఆ పాపాన్ని మనం విరగొట్టుకోవాలి, ఆ శాపాన్ని మనం విరగొట్టుకోవాలి. దేవుని రక్తధారలో కడగబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ రోజుని ఎవరి మాట విని నువ్వు సంఘానికి అవమానకరంగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి తల్లి, నాన్న. ఎవరో చూడటం లేదేని అనుకుంటారు, ఎవరో లేరేని అనుకుంటారు. నువ్వు సంఘంలో ఎలాగ ఆరాధన చేస్తున్నావో నిన్ను బట్టి దేవుని నామానికి అవమానకరమో రాకూడదు. నీ నోటిని బట్టి, నీ తలంపుని బట్టి, నీ చూపుని బట్టి, నీ వ్యంగ్యమైనటువంటి మరి ఆస్పదమైనటువంటి ఎటకారాలను బట్టి నా దేవుడు విక్రింపబడకూడదు. హల్లెలూయా. ఆదాము వల్ల భూమి శపించబడితే నిన్ను బట్టి నీ సంఘానికి చెడ్డ పేరు వస్తుందని ఆలోచించుకో. సంఘం అనగా క్రీస్తు శరీరము. అర్థమైందా తల్లి? క్రీస్తు శరీరము సంఘం అనగా ఆయన రక్తధారంలో కడగబడినటువంటి ఈ సంఘము. ఈ క్రీస్తు శరీరానికి నీ వల్ల బాధ కలిగితే క్షమించరానటువంటి పాపము, శాపగ్రస్తమైనటువంటి కుటుంబంలోకి వెళ్ళిపోతున్నవేమో. వాక్యం నువ్వు నన్ను బట్టి నా బిడ్డలు శపించబడకూడదు ప్రభువా, నన్ను బట్టి మీ నామానికి అవమానకరంగా ఉండకూడదు ప్రభువా అని నీవు సరి చేసుకుంటే సరి. వాక్యం విన్నప్పుడు మహిమను కోల్పోయాడు తల్లి. పాపం ఎంటర్ అయిపోయింది. మహిమ జీవితాన్ని, యథార్థమైన హృదయాన్ని అన్నీ కోల్పోయి దిగంబరిగా నిలబడి ఉంటే అప్పుడు దేవుడు కచ్చడాలు తెచ్చి కట్టి ఎక్కడ పంపేశాడు? బయటికి తోట నుండే బయటికి నెట్టివేసి మరలా వస్తారేమో అని అక్కడ అగ్ని ఖడ్గజాలలు ఇటు అటు పెట్టినట్టు అదే అధ్యాయంలో కింద ఉంటుంది తల్లి. జారిగల దేవుడు కనుక నిన్ను నన్ను దేవునికి అవమానకరంగా మాట్లాడినా, అవమానకరంగా జీవించినా, ప్రార్థనే, ఆరాధనే, ఇంటికాడ వేషాలే ఇవన్నీ మామూలే అని నువ్వు జీవిస్తున్నావో, నువ్వు నటిస్తున్నావేమో. దేవుని దృష్టిలో పడుట బహు భయంకరము. హల్లెలూయా. ఎంత భయంకరమనంటే ఇంకెవ్వరూ తాళలేరు, ఎవ్వరూ తీర్చలేరు ఆయన చేతుల్లో పడితే మనల్ని. ఎవరిలాగా ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి మనం ముందుకెళ్దాం. సమస్తాన్ని కోల్పోయాడు తల్లి. ఆ కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు మళ్ళా మనం పొందుకోవాలని ఆ కల్వరి గిరిలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మరలా నీకు శాంతిని, మరలా నీకు సమాధానాన్ని, మరలా నీకు దీవెనని ఇవ్వాలని కల్వరి గిరిలో మండుటెండలో నీ కొరకు మరణించారు యేసయ్య. ఆయన్ని జ్ఞాపకం చేసుకుని మరలా పాపం వైపు వెళ్లకుండా పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని, పోగొట్టుకున్నటువంటి దీవెనను, పోగొట్టుకున్నటువంటి మహిమను మనం పొందుకొని ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. భార్య మాట విని సమస్తాన్ని పోగొట్టుకున్న ఆదాము వలె ఉండక మెలకు కలిగి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం, ఏశావు వలె తర్వాత ఆశీర్వాదము పొందుకుందేవాడిగా నీవున్నావా? ఏంటి తల్లి? రెండవది, ఏశావు వలె తర్వాత ఆశీర్వాదము పొందుకున్న వాడిగా నీవు నేను ఉన్నావేమో ఆలోచించుకుందాం. ఈ ఆదివారం కాదు, రేపు ఆదివారం వెళదాంలే. ఈ యొక్క కూటాలు కాదు, నెక్స్ట్ కూటాలకు వెళదాంలే. ఈ కూటాలు కాదు, నెక్స్ట్ పునరుత్థాన పండుగలో మన పాలు పప్పులు పొందుదాంలే అని నువ్వు ఏశావు వలె నీవు వాయిదా వేస్తూ వస్తున్నావేమో. ఆశీర్వాదాలకు అడ్డుగా వేసుకుంటున్నావేమో. నీ ఆశీర్వాదాలకి అడ్డుగా ఉన్నాయేమో. ఒక్కసారి మనం సరి చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి వ్రాస్తూ 12వ అధ్యాయము 16వ వచనం ఒక చదివి వినిపించండి తల్లి. అపోస్తలుడైన పౌలు పూట కూటి కొరకు తన దేశత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. చాలు తల్లి. ఏశావు వలె తర్వాత ఆశీర్వాదం పొందుకునే వాడిగా, పొందుకునే దానిగా నీ ఉండకూడదని పౌలు గారు అపోస్తలు సంఘానికి వ్రాస్తూ, ఏశావు దేంట్లో ఉన్నాడట?
భ్రష్టత్వంలోకి పోయాడట, వ్యభిచారంలోకి పోయాడట, తిండిబోతుతనానికి పోయాడట. అటువంటి వాడిగా ఉండకూడదని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు స్పష్టంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నీవు తిండిబోతు అయితే నోటికి కత్తి పెట్టుకోమని అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. తెరండి పత్రిక 6:19 చూడు తల్లి. 6:19తో మాట్లాడుతున్నాడు. అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అవును తల్లి. ఏంటంట ఇది? దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు, నేను దేవునికి ఆలయాన్ని, నేను దేవునికి ఒక మందిరాన్ని, నా హృదయమే దేవునికి మందిరము, ఇందులో నా దేవుడు ఉండాలి, అందుకని ఇది పరిశుద్ధముగా నేను ఉంచాలి. అపరిశుద్ధముగా ఉంటే దేవుడు ఇందులో ఉండరు అని మనందరికీ తెలుసు. వాక్యం ఎన్నోసార్లు ధ్యానించాము. నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా? ఎరిగే మనం వ్యభిచారం చేస్తున్నాం ఏశావు వలె, ఎరిగే మనం భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాము, ఎరిగే తిండిపోతుతనానికి, తిండి కమ్ముడైపోతున్నాము, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం మనం ఆరాధనలు వదిలేసి. ఆశీర్వాదము పోగొట్టుకున్నటువంటి ఏశావు వలె నీ ఉండకూడదని యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బోధిస్తున్నారు. 1 తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము కూడా పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలు తల్లి. ఏం చేయాలట? మనము క్రీస్తును కలిగినటువంటి మనము, క్రీస్తు హృదయము మనలో ఉన్న ఎడల మనం దేనికి దూరంగా పోవాలట? జారత్వానికి దూరంగా వెళ్ళిపోవాలట. హల్లెలూయా. పౌలు గారు ఎంత స్పష్టంగా మాట్లాడారు. హృదయము కొరకు తీసుకొని జారత్వము, పెండ్లి కాకుండానే ఎవరు వండే ఎక్కి, పెండ్లు కాకుండానే ఫంక్షన్లకు వెళ్ళిపోయి, పెండ్లు కాకుండానే పాపంలో జుర్రుకుంటా ఉన్నవారు వారితో పౌలు గారు మాట్లాడుతున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఒక్కొక్క పాపం కోసం పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నారు. చూసా తల్లి, ఇవన్నీ నీలో ఉన్నాయి కనుక నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. ఇవన్నీ ఏసావులో ఉన్నాయి కనుక ఆశీర్వాదం పొందుకోలేక భ్రష్టత్వానికి వెళ్ళిపోయి విభిచారి అయినటువంటి ఏసావు వంటి వారు మీలో కలరేమో, జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయం నీకు వాక్యం అర్థమైతే ఏసావు వలె తిండిబోతుగా నువ్వు ఉండి దేవుణ్ణి మదించి తిని వ్యభిచారిగా నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యభిచారం అంటే నేనేమీ పాపం చేయడం లేదు అంటున్నావు నా అనుకుని మనం అనుకోవచ్చు, కానీ వాక్యము చదవకపోవడమే, ప్రార్థన చేయకపోవడమే, సంఘానికి రాకపోవడమే పాపము అని వాక్యము సెలవిస్తుంది. ఏ కేటగిరీలో ఉన్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఆదాము వలె భార్య మాట విని దేవుని మహిమను పోగొట్టుకున్న విశ్వాసిగా నువ్వు ఉన్నావా? ఏసావు వలె జ్యేష్ఠత్వపు తిండి కొరకు, బట్ట కొరకు, ఫంక్షన్ కొరకు వాడు మాట్లాడకపోతే నా వెనక రాడు, నా వెనక రాదు అనే మాటల కొరకు ఏసావలే నీ ఆత్మీయ జీవితాన్ని అమ్మేసుకున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఉదయకాల సమయంలో ఇవన్నీ పాపమని నీకు తెలియదా? తెలిసే చేస్తున్నావా? ఎంత జ్యేష్ఠత్వం కంటే మాటల తల్లి. యాకోబుకు రావాల్సింది మరి ఏసావుకు రావాల్సింది యాకోబు పొందేసుకున్నాడు. తర్వాత బాధపడ్డాడు, తండ్రి ఒక్క ఆశీర్వాదము లేదా? తిరిగాడు జ్యేష్ఠత్వములో, తిరిగావు వ్యభిచారములో. ప్రభువా ఒక్కసారి నన్ను కరుణించు, ప్రభువా నన్ను ఒక్కసారి ప్రభు అడుగుతారు. యాజకులతోటి మాట్లాడతారు ప్రభు. పోనీ ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్ళావు తల్లి? పొనిసి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ప్రభువా అంటుండవు. యాజకుల ద్వారా నీతో మాట్లాడతారు, నీకు బుద్ధి చెప్పడాకే మాట్లాడతారు. ఏ రీతిగా ఉన్నావో ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. 3వదిగా కయ్యీను వలె సహోదరుని చంపేవాడిగా, సహోదరుని చంపేదానిగా నీ ఉన్నావేమో. సంఘంలో ఇటువంటి వారు అందరూ ఉన్నారు కాబట్టి బైబిల్ లేఖనము నుంచి ప్రభువులు వారు ఎత్తి పెట్టి చూపిస్తున్నారు. హల్లెలూయా. 3వదిగా కయ్యీను వలె సహోదరుని చంపేవానిగా నీవు ఉన్నావేమో. మనం ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం.
అప్పుడు అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకునుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చాలు తల్లి, నేను ఎవ్వరిని చంపలేదండి, కయ్యను చంపాడండి. కయ్యను చంపాడు అసూయ చేత, కయ్యను చంపాడు. కానీ నేను ఎవ్వరిని చంపలేదండి అని నీవు నేను మంచిగా మాట్లాడుతున్నాం. కానీ కత్తిపోటు వంటి మాటలు, నీ మాటల బట్టి సంఘానికి మానేసిన వారు అనేక మంది ఉన్నారు. నీ మాటల బట్టి, కత్తిపోటు వంటి మాటల బట్టి సంఘం నుంచి వేరే సంఘానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అంతకుడువు కాదా నువ్వు? అంతకరాలువు కాదా నువ్వు? ఒక ఆత్మని చంపేశావంతే మాటల ద్వారా. నీ మాటల ద్వారా సంఘానికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మార్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వీలైతే సంఘానికి మనుషులు రాబట్టు, వీలైతే నువ్వు కను, గర్భము ధరించి ప్రార్థన చేసి గర్భాన్ని ధరించి ఆత్మలో కన్నటువంటి ఆత్మల్ని నీ మాటల వల్ల అనేక మందిని త్రోవ తప్పించావు. నువ్వు కాదా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. నా మాట పరిశుద్ధంగానే ఉంటుందండి. ఒక్క మాట, మన నోటి నుంచి వచ్చినటువంటి మాట అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి, అనేక మందికి దీవెనకరముగా ఉండాలి, అనేక మందిని బ్రతికించేదిగా ఉండాలి. ఒక్క విశ్వాసి నోట నుండి వచ్చే ప్రతి మాట అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి. చప్పులు కొట్టి దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని చంపలేదని అనుకున్నటువంటి క్రైస్తవ సంఘముతో కత్తిపోటు వంటి మాటలు గలవారు సంఘములో ఉన్నారని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయము 18వ వచనములో. 12వ అధ్యాయము 18వ వచనములో మాట్లాడుతున్నాడు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చాలు, చూసారా తల్లి? మరి సొలొమోను అంటున్నాడు, మహారాజు కత్తిపోటు వంటి మాటలు గలవారు సంఘములో ఉన్నారు. ఎవరికి వాళ్ళే పరిశీలించుకుందాం. నీ మాటను బట్టి సంఘానికి మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ ద్వేషాన్ని బట్టి సంఘానికి మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు బల్ల కూడా పోగొట్టుకున్న వాళ్ళు మొదటి ఆదివారం ఎంతమంది ఉన్నారో నువ్వు ఆలోచన చెయ్యి తల్లి. కయ్యని చంపేశాడండి. ఎవరిని? హేబేల్ని అని చదువుకుంటున్నావు. ఈ జీవితకాలము 35, 45, 25, 60 సంవత్సరాల్లో ఎంతమందిని నీ మాటల ద్వారా చంపేసావు? ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకో తల్లి. ఎంతమంది గాయపడ్డారో, ఎంతమంది దుఃఖపడ్డారో, ఎంతమంది దేవునికి దూరం అయిపోయారో, నీ మాటలు బట్టి ఎంతమంది కుటుంబాల్లో కలహాలు వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించావా? మాటే కదా అనేస్తాం, మాటే కదా అని బొంకేస్తాం. సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు. కత్తిపోటు వంటి మాటలు కలవారు, కింద వచనం కూడా చదువు తల్లి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానము కలిగి మనం మాట్లాడితే అనేక మందిని మనం ఆకర్షించుకోవచ్చు. హల్లెలూయా. జ్ఞానము కలిగి మాట్లాడాలి క్రైస్తవుడు. ఆ జ్ఞానము ప్రభు యొద్ద నుంచి వచ్చిందే. అది ప్రభు వద్ద నుంచి మనము పొందుకోవాలి అంటే ప్రభు సన్నిధిలో కనపట్టాలి. ప్రభువా, జ్ఞానము నాకు దయచే ప్రభువా. నా మాటను బట్టి అనేక మంది ఆశీర్వదించబడాలి బాబు. నా మాటను బట్టి అనేక మంది మందిరానికి మరులు గొల్పాలి బాబు. రావాలి ప్రభువా. అటువంటి జ్ఞానము గల మాటలు నాకు దయచే ప్రభువా. ప్రభు సన్నిధులు ఎప్పుడైనా అడిగావా? ఈ కత్తిపోటు వంటి మాటలు తీసేయి ప్రభువా అని అడిగావా? జ్ఞానము కలిగిన మాటలు నాకు దయచేయమని ఎప్పుడైనా అడిగావా? నా నోటి మాట ద్వారా అనేక మంది దూరం అయిపోతున్నారు. నన్ను ఈ వీధిలోంచి వెళ్తుంటే ఆ వీధికి పారిపోతున్నారు ప్రభువా. ఎప్పుడైనా ఆలోచన చేసావు నా ప్రియ సంగమా? పరిశుద్ధాత్మదేవుడు స్పష్టముగా తేటముగా ఈ యొక్క ఉదయకాల సమయం నీతో నాతో మాట్లాడుతున్నారు. సహోదరుని ప్రేమించాలి. అతని ప్రేమ ద్వారానే మనం దేవుని సన్నిధికి రప్పించాలి. కానీ మాటల ద్వారా అతన్ని ఇంకా మనము చంపకూడదు. క్రైస్తవుడు అది నేర్చుకోవాలి. క్రైస్తవుడు మాట్లాడుతుంటే మృదువుగా మాట్లాడాలి, జ్ఞానము కలిగి మాట్లాడాలి, ఉపదేశము చెప్పినట్లుగా మాట్లాడాలి, గద్దించాలి. కానీ కోపపడకూడదు. కోపపడు కానీ పాపము చెయ్యకూడదు. అనేక మందిని ఫోన్ ద్వారా నేను మాట్లాడి వాక్యం ద్వారా గద్దించి మరలా వారిని ప్రేమించి ఎలాగున్నావు తల్లిగా? ఎలాగున్నావు?
ప్రేమించుటకును, క్షమించుటకును, గద్దించుటకును ఆయనే అర్హుడు. హల్లెలూయా. ఆయన మనసు నీలో నాలో ఉంటే నువ్వు గద్దించు, మళ్ళీ ఆయన మనసు మనం వెంటనే పొందుకుందాము. ఈ రోజు నుంచి కత్తిపోటు వంటి మాటలు మనము మానక ప్రేమించే మనసు కలిగి మనం ఉందాం. కయ్యని వలె మనం ఉండకుండా హేబేలు వలె తగ్గించుకుని మనం ప్రార్థన చేద్దాం. ఆ హేబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెట్టిన తల్లి? దేశ దెమ్మరగా దేవుడు శపించారు. ఈ ముగ్గురిని కూడా దేవుడు శపించారు తెలుసా? ఆదాముని శపించారు, ఆదామును బట్టి ఆ యొక్క భూమిని శపించారు. ఈ కయ్యని బట్టి ఆయన రక్తము, హేబేలు రక్తము మర్రపెట్టగా దేశ దెమ్మరవై తిరుగుదువు. ఒకరిని పెట్టేవారిగా మనం ఉండకూడదు, పెట్టేవారిగా మన సంస్కారం ఉండకూడదు, పెట్టేవారిగా మన మాటలు ఉండకూడదు, పెట్టేవారిగా నీ జీవితం, నా జీవితం ఉండకూడదు. ప్రత్యేకింపబడినటువంటి జీవితము క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చేయాలి తల్లి. క్రైస్తత్వంలోకి వచ్చేయాలి. ఎక్కడుంది క్రైస్తత్వంలోకి? ఎక్కడున్నాం మనము? పెండిలోకి మళ్ళీ ఆళ్ళలో కలిసిపోతాం. ఆదివారం వచ్చేటప్పటికి మరలా ఆదివారం ముసుకేసుకుని యథార్థముగా ఉన్నట్టుగా ఆరాధన చేస్తాం. ఎక్కడుంది ప్రత్యేకింపబడిన జీవితము నీకు నాకును? దేవుడు నిన్ను బట్టి ఎంత గాయపడుతున్నారో, ఎంత దుఃఖిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? జకర్యాలో మాట్లాడతారో మీరు తీయకండి. దేవదూతలు అడుగుతున్నారట, ఏంటి ప్రభువా ఆ గాయాలు అని. మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యము. ఏంటి ప్రభువా నీ చేతుల్లో గాయాలు? అక్కడ ప్రభువారు అంటారు, నేను ప్రేమించిన వాని ఇంట నాకు కలిగిన అవిశ్వాసులు అన్నాడా దేవుడు? విగ్రహారధులు వెంటకెళ్ళాను అన్నాడా? నన్ను ప్రేమించిన వాని ఇంటకెళ్ళినప్పుడు నాకు కలిగిన గాయాలు ఏమిటి? గాయాలని నువ్వు చూస్తే ఈ కత్తిపోటు వంటి మాటలే. దేవుణ్ణి ద్వేషించడమే, నీ బిడ్డ, నీ పొరుగు వారిని ప్రేమించలేనున్నటువంటి మనస్తత్వమే ఆయనకు కలిగిన గాయాలు. ఎప్పుడో యూదులు సిలువ వేశారు, చంపేశారు అని అనుకుంటున్నావు. నువ్వు ప్రతి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు చంపుతున్నావు దేవుణ్ణి. ఎదుట వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నా దేవుణ్ణి చంపుతున్నావు. ఎదుట వ్యక్తితో నువ్వు చూసిన చూపులు బట్టి నా యేసయ్య గాయాలు రేపుతున్నావు. అర్థమవుందా నీకు? ఎప్పుడైనా నిలువెల్లా చంపుతున్నావు నువ్వు. ఒక్కసారి ఆలోచన చేసుకో. వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగును కనుక వీరిని క్షమించు ప్రభు అని ఒక్క మాటతో తేల్చారు. అక్కడ జనాంగం అంతా క్షమించబడింది. వాక్యము తెలుసున్న నీవు నిత్యము నువ్వు ఆయన గాయాలు రేపుతున్నావు, నిత్యము ఆయన సిలువ వేస్తూ ఉన్నావు నీ కత్తిపోటు వంటి మాటల ద్వారా. ఎప్పుడైనా ఆలోచించావా? అదే మాట్లాడుతున్నాడా జకర్యాలో? ఏంటి ప్రభువా, ఏంటి గాయాలు నీకేంటి ప్రభు అరచేతులు అంటే? నేను ప్రేమించిన వాని పరిశుద్ధ దేవాలయము సంఘానికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన గాయాలు చెప్పుకుని ఏడ్చుకుంటున్నాడట. ఆ గాయాలు రేపే సంఘంలో నీవు ఉన్నావేమో, సమాజంలో నీవు ఉన్నావేమో. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, నీ క్రియల ద్వారా, నీ కుటుంబము ద్వారా, నీ యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి ద్వారా దేవునికి ఘనత, మహిమ కావాలి. అదే కోరుకుంటున్నాడు నీ నుండి నా యేసయ్య. ఏది ఉంది? ఏది ఇస్తున్నావు? కత్తిపోటి వంటి మాటలు అనేసాను పర్వాలేదని అనుకుంటున్నావేమో. ఆ మాటలను బట్టి మేము ఎంత ఏడ్చుకున్నామో తెలుసు తల్లి. ఏదైనా నువ్వెవరితో అన్నా కూడా సంఘంలో ఉన్న బిడ్డల కోసం నువ్వేమో అక్రమంగా మాట్లాడకూడదు. జ్ఞాపకం చేసుకో. యాజకుల కోసం నువ్వు మాట్లాడకూడదు. యాజకులు ఆయన ప్రతినిధులుగా నిలబడ్డారు. ఇక్కడ క్రమం చెప్తే క్రమం నేర్పుతున్నారు, నేర్చుకోవాలని నువ్వు సముదాయించాలి. కానీ దానికి ఒకటి నువ్వు ఆయుధ్యం పోసి ఆ మాటల ద్వారా నువ్వు సంఘాన్ని నువ్వు చీల్చడానికి ఎంత మాత్రము నువ్వు ప్రయత్నించవంటే శాపము నీ కుటుంబం మీదకి వేలుబడి చేస్తుంది. నా మాటలు కాదు, దేవుని మాటలు. అలా చేశాడు కాబట్టి కయ్యను మరి దేశ దెమ్మరపై శపించబడిన రీతిలో ఉన్నాడు. దేవుని భార్య మాట విని చెయ్యకూడనటువంటి తప్పు చేసినటువంటి ఆదామును బట్టి ఈ భూమి శపించబడింది. నిన్ను బట్టి సంఘము శపించబడకూడదు, నిన్ను బట్టి నీ బంధువులు శపించబడకూడదు. కానీ నువ్వు దేవుని మాట వినాలి. హల్లెలూయా. భార్య మాటలు విని అప్పులు పాలు అయిపోయి వడ్డీలు కట్టలేక దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు చూపించరా? నేను ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. మొన్నే తెలుసుకున్నాను, కాకినాడలో పిల్ల ఫస్ట్గా పుట్టింది, బర్త్డే చెయ్యాలన్నదట. నా జీతం ఎంత, నేనెంత,
సింపుల్గా చేసుకుందాము అమ్మ అంటే వినలేదట. ఆకాశం అంత వేసేసి మంచి ఫంక్షన్ చేసిందట. పోన్లే అని అప్పులు నెమ్మదిగా తీర్చుకుంటా వస్తున్నాడట. 2వ సంవత్సరం వచ్చిందట. 2వ సంవత్సరం కూడా చేసి తీరాలి అని అన్నదట. అప్పుల వాళ్ళు వచ్చారట. తల్లి ముగ్గురు ఊరేసుకుని చచ్చారట. ఎందుకు ఆ మరణం ఆ ఇంట్లో ఏలుబడి చేసింది? గొప్పలకి పోయి అప్పులు చేసుకొని ఆడంబరాలకి పోయి కొంపని చీల్చుకున్న మూర్ఖురాలు వలె గృహాన్ని కట్టుకోవడం చేతగాలేదు. భార్య మాట విన్నాడు. ఆ తేజస్సును పోగొట్టుకున్నాడు తల్లి. ఆ వాక్యం ధ్యానించినప్పుడు ప్రభువా, నీ నుండి మేము దూరం అయితే బ్రతకలేము ప్రభువా, మేము బ్రతకలేము. నీ స్వరం వినకపోతే మేము బ్రతకలేము. మీ ముఖం చూడకపోతే మేము బ్రతకలేము. నాతో వాక్యం చదవకపోతే మేము బ్రతకలేము. వాక్యము నువ్వు చదువుతూ ఉంటుండగా ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? వాక్యము చదువు. అది వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్నీ సరి చేసేస్తుంది వాక్యము. నీ నుండి దూరం అవ్వలేము ప్రభువా. ఆదాము దూరం అయిపోయాడు. శిక్ష మేము భరిస్తున్నాం. ఆ శిక్షను కొట్టివేస్తాక నువ్వు వచ్చావు ప్రభువా. సరి చేసుకుంటున్నావు ప్రభువా. మీ మహిమ వస్త్రము మాకు కప్పావు ప్రభువా. మీ రక్షణ వస్త్రం మాకు ఇచ్చావు ప్రభువా. అది ఎప్పటికీ మేము విడిచిపెట్టకుండా కడ వరకు నమ్మకముగా ఉండుటకు కృప దయచేయి ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఏశావు వలె నీకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని నువ్వు అమ్మేసుకుని వ్యభిచారిగా నువ్వు తిరగొద్దని ఏశావుని మీ ముందు పెట్టాడు తల్లి. సహోదరుని చంపినా ఏం చేశాడండి? సహోదరుని చంపడం గల కారణం ఏమైనా చేశాడా అంటే లోన అతని వాక్యము, హృదయంలో వాక్యము లేదు, హృదయంలో దేవుని ప్రేమ లేదు, హృదయంలో తమ్ముడిని ప్రేమించే ప్రేమతత్వం లేక కయ్యను తమ్ముడిని మీద పడి చంపాడు. నీతిమంతుని యొక్క రక్తము మర్ర పెట్టింది. హల్లెలూయా. యాజకులను అన్యాయముగా అక్రమముగా మాట్లాడితే యాజకుని నోట నుంచి వచ్చి ప్రతి కన్నీరికి లెక్క అప్పగించాలి. హల్లెలూయా. ఏ యాజకులైనా పర్లేదు, మీకు ఇష్టం లేకపోతే మాట్లాడుతూ బానే పక్కకు తొలగిపోండి. కానీ యేసు ప్రభువుకి మీకు ప్రతినిధిగా ఉన్న యాజకుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు దూషించవద్దని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. వాళ్ళ కాచిన యథార్థముగా ప్రార్థన చేస్తే, యథార్థముగా కన్నీరు కాస్తే ఆ కన్నీరుకు ఏబేలు రక్తము లెక్క అప్పగించినట్లుగా కయ్యనికి మీరు అప్పగించవలసి వస్తుంది. హల్లెలూయా. ఎవరి వలె ఉన్నా ఒక్కసారి మనం ఆలోచించుకుందామా. తర్వాత 4వదిగా యోసేపు సహోదరుల వలె ద్వేషము కలిగి ఉన్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. 4వదిగా యోసేపు మీద అన్నలు ద్వేషము పెట్టుకున్నారట. ఆ అన్నల వలె నీవు ఉన్నావేమో సంఘములు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాను. నేను లేను ప్రభు అని మనం అనుకోవచ్చు. నేను పైన చెప్పిన ఆ 3 మాటలు కూడా సంఘంలో ఉన్నాయి. సరి చేసుకుంటే సరి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూసుకుందాం. ముందు ఆదికాండము 37వ అధ్యాయము. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అసూయపడ్డారు. ఎందుకు అసూయపడ్డారు అని వాక్య లేఖనము సెలవిస్తుంది. ఆ అసూయ నీలో నాలో ఎందుకుంది? ఆ సహోదరులకి ఎందుకుంది? సంఘంలో ఎక్కువ ప్రార్థన చేస్తుంటే అసూయ, సంఘంలో ప్రవచనాలు చెప్తుంటే అసూయ, ఆ సంఘంలో పని నువ్వే చెయ్యమంటే అసూయ, నువ్వే పాట పాడమంటే అసూయ. లేదా యోసేపు సహోదరుల వల్లే సంఘంలో లేరా అటువంటి వ్యక్తులు? ఆలోచన చెయ్యండి. సహోదరులంతా కలిపి అసూయ పడ్డారట. అమ్మా, అర్థం వచ్చేలాగా ప్రార్థన చేయి. సంఘము శ్రేయస్సు కోరి ప్రార్థన చేయండి. కొంతమందికి చెబితే కొంతమంది టక మాట్లాడేసుకుంటారు. అక్కడే పాపం చేసేస్తారు. ఆ మెట్ల కింద తప్పు చేసేస్తారు. ఆ మెట్ల కింద గొలికేసుకుంటారు ముసలమ్మలా. ఎందుకు అసూయ? ఆ దర్శన భాగ్యము యోసేపుకి ఇచ్చారు. యోసేపు చిన్ననాటి నుంచి పాపానికి దూరముగా ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించాడు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా కళల ద్వారా మాట్లాడి ఒకనొకప్పటికి యోసేపుని హెచ్చించారు కనుక అసూయ పడ్డారట. ఎవరు?
సహోదరులే, సొంత సహోదరులే సంఘములో పలానా వారిని పేరు పెట్టి పిలిస్తే ఆవిడంటే ఎంత ఇష్టమో. లేరా లేరా? ఆలోచన చెయ్యండి తల్లి. ఇవన్నీ మన వాక్యం ద్వారా సరి చేసుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఒకే రక్తములో పుట్టినటువంటి వారికి ఎందుకు వచ్చింది కలహము అంటే అసూయ. అసూయ. తల్లిదండ్రులు అయినటువంటి మీరు కూడా సాగిలు పడతారంట నాన్నగారు, మీరు కూడా మొక్కుతారంట. ఆ పనులన్నీ మరి వచ్చి ఆ యొక్క అతనికి మోకరింతాయట. ఇటువంటి అన్ని అసూయ పెట్టేసుకుని, అయ్యో నాతో మాట్లాడతలేదు ప్రభు, ఆ ప్రవచన వాక్యము, ఆ భాషల వరము అది నాకు లేదు ప్రభువా, నాకెప్పుడు ఇస్తావు ప్రభువా, నాతో ఎప్పుడు మాట్లాడతావు ప్రభువా, ఆమె నీ సన్నిధిలో మరి కనిపెట్టింది కాబట్టి ఆ బిడ్డకి ఇచ్చావు ప్రభువా, నాకు ఇవ్వా ప్రభువా అని మనం అడగాలి. యాజకులు గ్రహించి ఏదైనా ఒక పని ఒక విశ్వాసకు అప్పగిస్తే ఆవిడే కనపడ్డది కంటికి, మేమెందుకు కనపడతాం లేరా? లేకపోతే వందనాలు, హల్లెలూయా. అటువంటి మనసు లేకపోతే దేవునికి స్తోత్రాలు. యేసేపు సహోదరుల వలె ద్వేషము కలిగి ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించుకుందాం. కీర్తన 34వ అధ్యాయము 21వ వచనం ఒకసారి. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. చెడుతనము మరలా చదువు తల్లి. 21 తనము భక్తిహీనులను సంహరించును. చెడుతనము, చెడు సంఘంలో ఉందంటే, చెడు కుటుంబంలో ఉందంటే, చెడు నీ దేహంలో ఉందంటే ఏం చేస్తుందట? భక్తిహీనుని నిన్ను చంపేస్తుంది. నీ చెడు నీలో ప్రవేశించిందంటే నీ భక్తిని అంతా పాడు చేసేస్తుంది. చెడుకు చోటు లేకుండా మనం బ్రతకాలి. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన్ని మనం ఆశ్రయిస్తే చెడు మనలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఆ దారికి వెళ్తున్నారు కదా తల్లి, ఆ దారిలో మన సంఘస్థులు ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలుచుకు రమ్మనమని అడిగి చెప్పినప్పుడు, నేను ఎంతకాలము పిలుస్తూనే వచ్చానండి అని ఒక్కళ్ళు చెయ్యెత్తగలరా? చెప్పాలి. నేను పిలిచానండి, ఒక్కరు ఎత్తారు. ఏది ఐక్యత మనకి? ఈ యేసేపు సహోదరుల వల్లే మనం ఉన్నాం. అందుకే ప్రభు మనకి నేర్పిస్తున్నారు. అమ్మా పిలవండి. మొన్న అయ్యగారు అన్నారు, మీ ఈదిలో ఉన్న యవనస్తులందరినీ ప్రార్థనకి పిలుచుకురండి అని కొంతమందికి చెప్పారు. పిలిచారా? ఏది సహోదరుల ఐక్యత? అందుకే యేసేపు సహోదరులు ఎత్తుకుని ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. ఆ ప్రేమ అలాంటి ప్రేమ కాకుండా సహోదరులు ప్రేమించే ప్రేమ మీరు కలిగి ఉండండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఇన్ని వాక్యాలు చదువుకున్నాము. రేపొద్దున మందిరాన్ని నింపగలరా? మీరు మందిరాన్ని నింపగలరా? భార్య మాట విని మరి దేవుని ఆత్మను కోల్పోయిన వాడిగా నీవి వారమంతా ఉంటే వాక్యము నీలో పని చేయలేదని అర్థము. కొరింథీ రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ 1 కొరింథీ 1వ అధ్యాయము 11వ వచనం చూడు తల్లి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. చాలు తల్లి. ఇక్కడ పౌలు గారు వాపోయేది ఏముందంటే, పౌలు గారు బాధపడి ఏడ్చుకుని ఆ యొక్క గాయ ద్వారా, ఆ యొక్క శిష్యుడు ద్వారా, ఆ యొక్క మరి అపోస్తలుల ద్వారా విన్నటువంటి మాట పౌలు గారు విని ఆయన ఎంత దుఃఖిస్తున్నాడు అంటే 11వ వచనము, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి ద్వారా తెలుసుకున్నాను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ తల్లి వాక్యం, జాగ్రత్తగా వినండి మీరు. సంఘములో కలహాలు, సంఘములో సహోదర ప్రేమ, సంఘములో ఐక్యత లేకపోవటానికి కారణము ఆయన ఈనాడు మేము బాధపడుతున్నాము, ఆనాడు 2024 సంవత్సరాల క్రితం కూడా ప్రభువులు వారు కొరింథీ సంఘముతో వాపోస్తున్నారు. సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని చెప్పి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోయిందని ఏడుస్తున్నాను. ఎవరి ద్వారా తెలుసుకున్నాను? క్లోయో ఇంటి ద్వారా. హల్లెలూయా. ఎవరైనా చిన్నదైన మాట చెప్పి చేస్తే ఆ చెప్పే క్లోయా ఇంటి మీద వేడలేదా? సహోదరులందరూ
సరి చేసుకుంటాకి ఇష్టపడ్డారు, సరి చేసుకున్నారు. అవును, ఐక్యత లేదు సంఘంలో, ప్రేమ లేదు సంఘంలో, ప్రార్థనకు వచ్చినప్పుడు పిలిచే తత్వము లేదు. సంఘంలో ఐక్యత లేకుండా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమైనటువంటి దావీదు మాట సంఘంలో లేక పౌలు గారు ఏడ్చుకుని వాపోతున్నారు. మీలో ఐక్యత లేదని చాలా బాధపడుతున్నారు. రక్తము కాచి మిమ్మల్ని అందరినీ మీ వల్ల దెబ్బలు తిని, మీ వల్ల జాగరలు చేసి, మీ వల్ల ఉపవాసం ఉండి, మీ వల్ల ఉపవాసం ద్వారా ఆరోగ్యము చెడిపోయి మిమ్మల్ని కంటే, మిమ్మల్ని పెంచితే మీకు ఐక్యత లేదని తెలిసి పౌలు గారు ఎంత వాపోతున్నారో తెలుసా తల్లి? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఒకే రక్తము ద్వారా పుట్టారు. ఏ రక్తము మనలో ప్రవహించేది? క్రీస్తు రక్తము. తల్లి రక్తము ద్వారా పుట్టినటువంటి బిడ్డలకి ద్వేషం రావచ్చు. చిన్నపిల్లను ఒకలా చూస్తుంది, అమ్మ మొక్కలను ఒకలా చూస్తుందని మీకు రావచ్చు, అది సహజమే. కానీ పరిశుద్ధ రక్తములో కడిగినటువంటి మీరు నేను మనలో కలహాలు ఉన్నాయంటే నా దేవుడు ఎంత ఏడుస్తారో ఒక్కసారి ఆలోచన చెయ్యండి తల్లి. తల్లి, ఆ వీధికి వెళ్తున్నావు, ఆమెతో మాట్లాడతావా? ఈ వీధికి వెళ్తున్నావు, ఈమెతో మాట్లాడతావా అని నేను అడిగినప్పుడు మొక్క కింద కుంచుకుంటారు. ఎక్కడుంది ఐక్యత? ఎక్కడుంది సమాధానము? సమాధానము కలిగి ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే వారి మధ్యన ఉంటారని సెలవిచ్చారు. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, ఆ గేట్ కాడ ఒకరు, ఇక్కడ ఒకరు, కింద అయ్యగారింట్లో ఒకరు కూడి ప్రార్థన లేదు అక్కడ. ఆ వాక్యం స్పష్టంగా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ వచనములోనే మనకు ఐక్యత వచ్చేయాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ఏకీభవించి ఏకత్వం ఎక్కడికి వస్తుంది. అందరం కలిసి ఒక చోట ఉన్నప్పుడే మనకి ఏకత్వం వస్తుంది, ఏక మనస్సు కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. అక్కడ దేవుడు ఉంటానని సెలవిచ్చారు. ఇక్కడ ఐక్యత లేకుండా వచ్చినటువంటి మనము ఆరాధన ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడా తల్లి? వినను. ఎందుకు నిన్ను నన్ను కని ఈ ప్రార్థన చేసి ఎలాగుంటుండ అన్న యేసయ్య చెవులు ఎందుకు మూసుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనలో అపరిశుద్ధత ఉండి ప్రార్థన చేస్తున్నాము, మనలో అనైక్యత ఉండి మనం ప్రార్థన చేస్తున్నాము కనుక మీ ప్రార్థన నేను వినను, మీ ప్రార్థన నాకు అసహ్యము, నేను చెప్పినట్టుగా మీరు నా సన్నిధికి రాలేదు కాబట్టి అంటున్నాడు ప్రభువుల వారు. ఉందా తల్లి ఐక్యత? ఉందా సమాధానము? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మాట్లాడరండి. మీరు అమ్మగారు అలాగే చెప్తారు, మీరు కౌరులు కానీ పిలిచినా రారండి. ఉన్నావా అక్కడ? నీకు అప్పు కావాలితే 10 చుట్టూ గుమ్మాలో దిగుతావే, నీకు ఏదైనా కూర కావాలితే గుమ్మం వదలవే, నీకు ఏదైనా అంశం వస్తే గుమ్మం వదలవే, ఆ వీధి వదలవే. ఒక ఆత్మను దేవుని సన్నిధికి పిలవమంటే నీకు ఎంత బాధో తెలుసా? అంటే నీకు స్వార్థమ్మ కూడినటువంటి అవసరత కొరకు నువ్వు ఎన్నిసార్లు అన్నా వెళ్తావు ఇంటికి. అసలు మన కలహాలు ఎందుకు వస్తాయి చెప్పండి? కలహాలు ఎందుకు వస్తాయి? క్షమాబుద్ధి మనలో లేక. క్షమాబుద్ధి లేదు యేసేపు సహోదరులకి, కానీ అతనే ఒకనొకప్పటికి అవసరం వచ్చాడు. హల్లెలూయా. కరువు కాలంలో యేసేపే, కరువు కాలంలో యేసేపు దేవుడే వారికి అవసరం వచ్చింది. ఆ తల్లిదండ్రులకి ఎంతగా నూరి పోసారో, ఎంత మోసం చేశారో. యేసేపుని చంపేసి అమ్మివేసి గుంటలో పడవేసి ఎంత ఏడ్చుకుని ఉంటాడు తల్లి తండ్రి. ఆలోచించండి తల్లి, మీలో ఐక్యత లేదని, మీలో సమాధానం లేదని, ఒక్క వీధిలో ఉండే మీరు దెబ్బలాడుకుంటున్నారే, కొట్లాడుకుంటున్నారని కోపపడ్డు కానీ పాపము చేయకుడి. సాయంకాలం వరకునే ఉండాలి నువ్వు కోపపడ్డావంటే. తెల్లవారేటప్పటికి, రాత్రి అయ్యేటప్పటికి, దేవుని మందసం ఎంటర్ అయ్యేటప్పటికి, ఆయన యొక్క బలిపీఠం దగ్గర నువ్వు మోకరించేటప్పటికి, నువ్వు ఎవరి దగ్గర అయితే నీకు క్షమాపణ లేదో ఆయన దేవుని సన్నిధిలో ఆ క్షమాపణ నువ్వు అడిగి కానీ నీ ప్రార్థన మొదలు పెట్టకపోతే నీ ప్రార్థన నా దేవుడు అంగీకరించుడట. హల్లెలూయా. నువ్వెంత రొమ్ము కొట్టుకున్నా, నువ్వెంత ప్రలాపించినా దేవుడు ప్రార్థన వినడు. ఐక్యత కావాలి, సమాధానం కావాలి. నేను వాడిని, నేను అమ్మగారి వాడిని, నేను చెన్నయ్య గారి పార్టీ, నాకు చనిపోయిన పెద్దయ్య గారి పార్టీ, ఆ తాతయ్య గారి పార్టీ అని చెప్పుకుంటే వీళ్ళందరినీ పెంచింది నా యేసయ్య రక్తమే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత బాధపడుతున్నానో అని క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా అని ఇన్ని ప్రశ్నల సంఘం ద్వారా అడుగుతారు. హల్లెలూయా.
ఐక్యత కలిగి ఉండండి అమ్మా. మన కొరకు యేసు ప్రాణం పెట్టారు, మన సంఘము కొరకు ప్రాణం పెట్టారు, నీ కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టారు కాబట్టే మనం ఈ రోజు నిశ్చింతగా ప్రార్థన చేసుకుని ప్రభు వచ్చేటప్పటికి ఎత్తబడే సంఘంలో ఉంటాము అని సంఘాలు చెప్పుతూ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా సంఘానికి కావలసింది ఐక్యత. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటారు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మర్మం తలుచుకోవాలి. ప్రార్థనకు వచ్చేస్తున్నాం, కానికి వేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కుటుంబీకులు ఐక్యత లేదు, భార్యతో మాట్లాడుకోము, బిడ్డల్లో ఐక్యత లేదు, బిడ్డలు తినకూడదు, తిట్లు తిడుతున్నాము, ఇరుగు పొరుగు వారిని తెల్లారితే మొదలు పెడతాం భాష సుప్రభాతం. ఉందా ఐక్యత? ఐక్యత ఉంటే ఈ షారోను అలాగెళ్తూ తన అనుకోని రీతిలో ఒక నోట్లోంచి ఉమ్ము వచ్చి ఊసిందనుకోండి, ఆ గాలికి నా మీద పడ్డదే అని అనుకోండి, నా బిడ్డే గాలికి అనుకోని రీతిలో పడ్డదే అని సర్దుకుపోతాను, తుడిచేసుకుని పోతాను. క్షమించే బుద్ధి వస్తుంది. నాలో క్షమాబుద్ధి లేకపోతే పాస్టర్ అమ్మగారి మీదే నువ్వు ఉమ్ము వేస్తావా మొదలు పెడతామంతే సుప్రభాతం. అవునా కదా? నాకొక్కే కావాల్సి వచ్చిందా? నా కోడే కావాల్సి వచ్చిందా? నా గోడే కావాల్సి వచ్చిందా? నా చెంపే కావాల్సి వచ్చిందా? నా పిల్లే కావాల్సి వచ్చిందా? అది పడిపోను, ఇది పడిపోను. ఒకే రక్త దొరలో కడగబడ్డావు, ఒకే గిన్నెలో రొట్టె తింటున్నావు, రసం తాగుతున్నావు, ఒకే వాక్యము వింటున్నావు. ఐక్యత ఉందా? సమాధానం ఉందా? నీ బిడ్డల్ని ప్రేమపూర్వకంగా ప్రేమిస్తున్నావా? పక్షపాతం చూపిస్తున్నావా? నా ప్రభు పక్షపాతం చూపించలేదు అని పౌలు గారి ద్వారా మనం మాట్లాడుకుందాం, వాక్యము నేర్చుకుందాం. ఎవరి వలే నువ్వు ఉన్నావు ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యము నేను ఒక్కొక్కటి కోసము సంఘములో నీ సహవాసం ఎవరితోటి, సంఘములో నువ్వు ఎలాగుండాలి, సంఘములో నీ పాత్ర ఏమిటి, నువ్వు ఎవరి వలే ఉన్నావని ఈ అంశాలు తీసుకొని మీకు వాక్యాలు చెప్పాను. యూట్యూబ్లో మీరు రిపీట్ చేసుకుని మీరు చూస్తే వాక్యాన్ని బట్టి బలపడవచ్చు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడారు. నువ్వు ఆదాము వలె భార్య మాటిని ఆ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి వాని వలె ఉన్నావేమో. ఒక్కసారి సరి చేసుకుందామా? వినడమో వెళ్ళిపోవటము, మళ్ళా రావడమో మళ్ళా వెళ్ళిపోవటము. అయ్యగారు, పెద్ద అయ్యగారు ఒక్కడు చెప్పేవారు, ఒక్కట లేవులండి అంచిక్క దులిపేవారు. తెలుసా? ఎవరికన్నా గుర్తుంది? ముందు ఎవరికైనా గుర్తుందా? ఆ కళ్ళుకి అలాగ నాటు వచ్చినట్టు చెప్పేవారు కదా, అలాగా దులిపేసుకుంటున్నాం మన వాక్యం. ప్రభువా, ఆదాము వలె ఇరుగు పొరుగు వారు మాటలేని మీకు దూరముగా పారిపోకుండా నిన్ను అత్తు పెట్టుకుని ఉండే బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. ఏ బేలును మీద పడి చంపే కయ్యనుగా నా మాటలు ఉండకూడదు ప్రభువా. ఏసేపు సహోదరులు ఆయన మీద అసూయ పెట్టుకుని అనైక్యతతో జీవించినటువంటి ఆ సహోదరుల వలె నాగా ఉండకూడదు అనుకుంటున్నాను ప్రభువా. అనుకున్నవారు మోకరించి ప్రార్థన చేసుకుందామా? అట్టి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ ప్రార్థన చూచుచున్న దేవుడవు, నీ వేషధారణ చూచుచున్న దేవుడవు, నీవెక్కడ నిలబట్టావో చూచుచున్న దేవుడు కనుక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరి వలె నీవు ఉన్నావు ఒక్కసారి వాక్యం ధ్యానించుకుని విన్నాము కనుక ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. నీవు ఆదాము వలె తినగూడనటువంటి పండు భార్య తిని నీకు తినిపించింది కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక పాపము చేసిన ఆదాము వలె నువ్వు ఉండి ఆ ఏదోని తోటలో ఆ మహిమ వస్త్రాలు ధరించుకొని ప్రభుతో సహవాసము చేసి ఆనందించే దైవత్వం మనం కోల్పోయిన ఆదాము వలె నీవు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుని దీవెన పోగొట్టుకున్నాడు, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అతన్ని బట్టి భూమి అంతా శపించబడింది. ప్రభు, నిన్ను బట్టి సంఘములో ఏమనుకుంటున్నారు? నీ సాక్ష్యాన్ని బట్టి సంఘములో ఎలాగున్నావు నువ్వు? ఆదామును బట్టి సరి చేసుకుందాం.